పేరు చెప్తారా? పర్లేదు. ఉండండి, పక్కన ఉండండి. ఎలా అనిపించిందండి పేరు? ఆ మూవీ అయితే సూపర్ అండి, బ్లాక్ బాస్టర్. రామ్ చరణ్ ఖాతాలో మళ్ళీ నెక్స్ట్ రంగస్థలం మూవీ. రంగస్థలం మించి అయితే యాక్టింగ్ ఉందని మాత్రం చెప్పుకోవచ్చు. రంగస్థలం విజువల్స్ ఏమైనా ఉన్నాయా సినిమాలో? ఆ, లేదండి, అలా ఏం లేదు. ఇది కంప్లీట్గా డిఫరెంట్ మూవీ. బట్ రామ్ చరణ్లో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ కానీ నెక్స్ట్ హిజ్ హార్డ్ వర్క్ ఎవ్రీ ఫ్రేమ్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే చాలా స్పోర్ట్స్ చూపించారుగా, కొంచెం కన్ఫ్యూజన్ అనేది వస్తుంది అని. అలా కన్ఫ్యూజన్ ఏం లేదండి. డైరెక్టర్ గారు లైన్ టు లైన్, పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చాలా క్లియర్గా ఇచ్చారు. స్టోరీకి అయితే జస్టిఫికేషన్ ఇచ్చారు ఎవ్రీ పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫస్ట్ హాఫ్ ఏమన్నా లాగ్ అనిపించింది? అసలు లాగ్ ఏం లేదు. మన ఫస్ట్ హాఫ్ ఏంటంటే కొంచెం అలా మూవీలోకి తీసుకెళ్తూ ఉంటారు. ఇంక సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకా అసలు టాప్ నాచ్ ఇంకా స్టోరీ చెప్పుకోవచ్చు. బిల్డప్ ఉంటుంది. సో సెకండ్ హాఫ్ ఇంకా మెయిన్ స్టోరీ పాయింట్ అవుతుంది కాబట్టి ఇంకా వీల్ క్యారీ ఆన్ విత్ ద మూవీ. జాన్వీ కపూర్ శృతి హాసన్ ఎలా అనిపించారు? శృతి హాసన్ జస్ట్ సాంగ్, బట్ జాన్వీ కపూర్ ఓకే ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ మాక్సిమం అక్రాస్ 20 minutes ఉంటుందేమో జాన్వీ కపూర్ క్యారెక్టర్. బట్ ఇట్ వాస్ గుడ్. తన క్యారెక్టరైజేషన్ అంతా బాగానే ఉంది. తెలుగులో మంచి సినిమా పడట్లేదు, దేవరాలో కూడా అంతే. దేవరా కంటే బెటర్ రోలే పడింది ఇందులో. సో మంచిగా పర్ఫామ్ చేశారు తను. శివన్న గారు, జగపతి బాబు గారు అంతా మోస్ట్ ఆఫ్ చాలా మంది. శివన్న గారి క్యారెక్టర్ చాలా నచ్చింది. కుస్తీ దాంట్లో ఆయనది బాగా ఉంది క్యారెక్టరైజేషన్ అంతా. సో నాకు కుస్తీ సీన్స్ అవన్నీ చాలా బాగున్నాయి, బాగా తీశారు. మ్యూజిక్ గుడ్. అంటే ఏఆర్ రెహమాన్ గారు కొంచెం క్లాసీగా ఇచ్చారు. కొంచెం కొన్ని సీన్స్లో మాసీ సీన్స్లో కూడా క్లాస్ వచ్చింది. స్లైట్ డిస్కనెక్షన్ ఉంటుంది కానీ బట్ లాస్ట్కి మనం అలవాటు పడిపోతుంది. లాగ్ ఉంది, బాగాలేదు అని ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? లాగ్ అని ఏం లేదు, బట్ దట్ రిక్వెస్ట్ స్టోరీకి అది కావాలి. ఇంకా సో అన్ని ఎలిమెంట్స్ కవర్ చేశారు. ఇంచుమించు రామ్ చరణ్లో అన్ని యాక్టింగ్ స్కిల్స్ని ఒకటే సినిమాలో చూపించినట్టు తీస్తారు. ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏంటిదండి? పెద్ద 2 మేబీ అండి, చెప్పలేదు. పారా ఒలింపిక్స్కి మళ్ళీ వాళ్ళు అట్లా తీసుకెళ్ళి అట్లా హైప్ అయితే రీచ్ అయిందండి డెఫినెట్లీ. మించి అంటే యూజువల్గా మనం ఇప్పుడు ఓజీ చూసినప్పుడు మనం ఇంకొంచెం మాస్ ఎలిమెంట్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఈ సినిమాలో అట్లా కాదు, కొంచెం క్లాసీ మాసీ ఏమంటారు డిఓపి అంతా బాగుంది. ఉందండి. అంటే మనకి యూజువల్ సోషల్ మెసేజ్ అది ఇవ్వాలి అంటే ఒక మంచి బేస్ కంటెంట్ ఉండాలి. సో అది మంచిగానే క్యారీ ఆన్ చేశారు. ఒరే కొత్తది అసలు ఇట్లాంటి స్పోర్ట్స్ మూవీ అనేది రాలేదు. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే అదర్ కొట్టేశాడు. బుచ్చిబాబు డైరెక్షన్ సూపర్. ఏం లేదన్న, చాలా బాగుంది మూవీ. అసలు అదిరిపోయిందన్న. అసలు అన్ని బాగున్నాయి. రైరాలో డాన్స్ చాలా బాగుంది, చాలా బాగుంది, క్యూట్ గా ఉంది మూవీ. మంచి కంబ్యాక్ అన్న. ఇది చాలా బాగా హ్యాండిల్ చేశాడు అన్న. సెకండ్ మూవీకి ఇంత బాగా హ్యాండిల్ చేశాడంటే చాలా గ్రేట్. బాగా చేశాడు అసలు. లేదు లేదు, లాగేం లేదండి, ఫుల్ ఎంజాయ్ చేసాము. మొత్తం మూవీ అంతా రామ్ చరణ్ చూస్తూ ఉన్నాం. ఏంటండి అనే వాళ్ళకి నచ్చలేదని చెప్పాలి. చూసే వాళ్ళు సరిగ్గా చూస్తే నచ్చుతుంది. మొత్తం రామ్ చరణ్ వన్ మ్యాన్ షో లాగా అనిపించింది. మొత్తం సినిమా స్టోరీ కానీ సాంగ్స్ కానీ అన్ని బాగున్నాయి. అంటే అన్ని స్పోర్ట్స్ ని వాడారు కదా, గేమ్ చేంజర్ లాగా ఐఏఎస్ ఐపీఎస్ అనేది దాందే ఉంది. ఒక దాంది అంటూ ఏం లేదు. ఏ స్పోర్ట్ కి దాని తగ్గట్టు అన్ని చూపించారు. సినిమా అంతా చాలా బాగుంది. బాగుంది, చాలా చాలా బాగుంది. దీంట్లో ఏదో హీరోయిన్ రోల్ కోసం వాడారు కానీ ఎక్కువ క్యారెక్టర్ లెంత్ లేదు. తన క్యారెక్టర్ తనకి ఇచ్చారు. యాక్చువల్ గా తన వాల్యూ తనకి ఎంత ఉందో అంతవరకు ఇచ్చారు. చాలా బాగుంది సినిమా. తెలుగు సినిమాల్లో మంచి క్యారెక్టర్ పడట్లేదు ఆమెకి అనుకోవచ్చా? దేవరాలో కూడా అంతే మంచిగా. దేవర కంటే నాకు దీంట్లో బాగా నచ్చింది జాహ్నవి. మిగతా వాళ్ళు ఎలా చేశారు? జగపతి బాబు గారు, శివన్న గారు. జగపతి బాబు రోల్ చాలా బాగుంది. యాక్చువల్ గా ఆయన ఒక లీడ్ రోల్ లాగా అనిపించింది కొంచెం. క్యారెక్టర్ లో మాత్రం చాలా బాగుంది. సాంగ్స్ చాలా బాగున్నాయి. బీజిఎం అన్ని అదిరిపోయినాయి, ఇంకా అడగక్కర్లేదు. ఇంకా మొత్తం సినిమా అంతా చాలా బాగుంది. అసలు 3 hours ప్లస్ ఉంది కదా, కొంచెం లాగ్ ఉంది. ఫస్ట్ హాఫ్ లాగ్ అనిపించలేదు సినిమా అంతా, అస్సలు లేదు. 10 కి ఎంత, ఎన్ని పాయింట్స్? 10/10 ఇస్తాను. నిజంగా సినిమా అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇది ఎట్లా అంటే మోటివేషన్ కావాలంటే ఈ మూవీ ఖచ్చితంగా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి ఏం గోల్ లేని వాళ్ళు ఇప్పుడు యూత్కి బాగా అవసరం. ఎందుకంటే మనం ఏదైనా చెయ్యాలి, ఎప్పుడన్నా ఖాళీగా టైంపాస్ చేసే దానికంటే ఈ మూవీలో చూసి ఒక మనకి తెలియని ఏదో ఒక రీతి సాధించాలని ఒక పట్టుదల అనేది ఖచ్చితంగా వస్తుందని నేను అనుకుంటున్నా. అది నాకు అనిపించింది. నెక్స్ట్ మేము కూడా వెళ్ళాలి, ఏదైనా చెయ్యాలి అనే ఒక ఆలోచనతోనే మంచి మైండ్ ఫ్రీనెస్తోని బయటకు వచ్చాను. నాకు
లుక్స్ పరంగా అయితే అసలు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, మాటలు లేవు. నిజంగా చాలా బాగా మొత్తం చేంజెస్ బాగుంది. లాంగ్ హెయిర్ అన్న, లాంగ్ హెయిర్ గురించి మనకు తెలిసింది. ఆ లాంగ్ హెయిర్ మామూలుగా ఉంటుందని మనకు తెలుసా? అందరికి తెలిసిందే కదా, మస్తు ఉంటుంది, మామూలుగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.